ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మనకేదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు సహజంగా మనం ప్రార్థన చేస్తుంటాము. ఒకవేళ ఆ సమస్య కనుక కఠినంగా కాస్త పెద్దగా అనిపించినప్పుడు ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తాము. ఇలా సమస్య గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రార్థనలకి మనం జవాబును చూడలేకపోతాము. దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్ మనం ఆ ప్రార్థన చేసిన దానికి తగినట్లుగా పరిపూర్ణమైన విశ్వాసాన్ని, అంటే ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా అవి దొరికినవని నమ్మిన ఎడల అన్న మాట ప్రకారంగా మనము అంతటి విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాము. ఇక్కడ దేవుడు రెండు పనులు చెప్తున్నారు. ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలో దేన్నైతే అడుగుతున్నావో అది పొందుకున్నామని నమ్మాలి, అంటే విశ్వసించాలి. మనం ప్రార్థన చేయాలి, విశ్వసించాలి అనే మాటలు జనరల్గా మనకు తెలుసు, ఎప్పుడు వినే మాటలే. కానీ ప్రాక్టికల్గా దీన్ని అప్లై చేయాల్సిన ఆ సందర్భము, ఆ సిచ్యువేషన్ మన జీవితంలో ఎదురైనప్పుడు మనం సహజంగా చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రార్థన చేస్తాము, కానీ ఆ తర్వాత మన దృష్టి అంతా సమస్య మీదే ఉంటుంది. ఆ సమస్యనే అది అసాధ్యము, ఇంత పెద్ద సమస్య, గతంలో ఈ సమస్య విషయంలో మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అదే జరిగిద్దేమో అని అనుకోవడము. సో ఈ విధంగా మనం సమస్యను చూస్తూ దానికి సంబంధించిన అన్ని మన మానవ జ్ఞానంతో, మన మానవ దృష్టితో, మన హృదయంలో చాలా క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని మనమే ఒక తీర్మానానికి వస్తాము, ఇది కష్టము, ఇది అసాధ్యము అని. ఇంకా అలా అనుకుంటే అది నిజంగానే మన జీవితంలో అసాధ్యంగా ఉండిపోతుంది. దేవుడు దాని విషయంలో కార్యం చేయలేరు. మన అవిశ్వాసమే మనం ఆ కార్యాన్ని చూడలేకపోవడానికి కారణమవుతుంది. కానీ దేవుని వాక్యం ద్వారా ఇక్కడ మనకేం తెలియజేస్తున్నారంటే, నువ్వు సమస్య వైపు కాదు, ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ తర్వాత చేయాల్సిన పని నువ్వు నమ్మాలి, అది జరిగింది, దేవుడు ఇచ్చారు అని నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. ఈ సమస్య వైపు కాకుండా ఇది ఎంత పెద్ద సమస్య అయినా దేవునికి అసాధ్యమా, దేవుడు ఏదైనా చేయగలరు, ఆయన శక్తిమంతుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే అని ఆయన శక్తిని గనక మనం ఆశ్రయించి ఆయన శక్తి వైపు మనం చూసి, ఆయన సామర్థ్యం వైపు మనం చూసినప్పుడు సమస్య చిన్నగా అయిపోతుంది. దేవుని శక్తి మనలో విశ్వాసాన్ని పెంచుతుంది ఆయన ఆ వైపు చూసినప్పుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మనం కార్యాన్ని చూడగలుగుతాము. ఈ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే కొన్నిటిలో అని కాదు, అన్నిటిలో మనం విజయాన్ని పొందుకోగలుగుతాము. ఈ వాక్యానికి ముందున్న వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నీవు విశ్వాసంతో కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడు అంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మనం విశ్వాసంతో పలికే మాటలో ఎంత శక్తి ఉందంటే అది కొండను సైతం కదిలిస్తుంది. సో మనం కొండలాంటి సమస్య, బలమైన సమస్య, కఠినమైన సమస్య, పెద్ద సమస్య అని దేన్నైతే అంటున్నామో ఆ విధంగా ఆ దృష్టితో వాటిని చూడకుండా విశ్వాసంతో ఇది దేవునికి సాధ్యము, దీన్ని దేవుడు తొలగించగలరు, ఈ కార్యాన్ని దేవుడు చేయగలరు అని మనం పలకడం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా మన జీవితంలో విడుదలను, కార్యాన్ని చూడగలుగుతాము. యేసయ్య కూడా ఒక ప్రాంతంలో వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ప్రజలకు ఈ అద్భుత కార్యాన్ని కానీ ఆశ్చర్య కార్యాన్ని కానీ చేయలేకపోయారని వాక్యంలో రాయబడి ఉంది. సో మనం కూడా ఒకవేళ ఈరోజు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోవడానికి గల కారణం వారి వలె మనం కూడా అవిశ్వాసంతో ఉన్నామేమో పరీక్షించుకుందాము. విశ్వాసం ఎన్నో బలమైన కార్యాలని మన జీవితంలో చేస్తుంది. సమస్య గురించి ప్రార్థన చేస్తున్న మనము అనుమానంతో ఉన్నామా, లేదా అది జరిగిందని నమ్ముతూ స్తుతిస్తున్నామా, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాము. ప్రార్థన చేసి నమ్మినప్పుడు మనలో అనుమానం రాదు, స్తుతి మొదలవుతుంది. కాబట్టి మన ఆత్మీయ స్థాయిని పరీక్షించుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో నాయన మీరు కార్యాలు జరిగించమని, ఆ కార్యాలు జరగడానికి తగినంత విశ్వాసం వారిలో పుట్టించి కార్యము జరిగినంత వరకు కూడా కొనసాగించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.